ఈ టీవీని ఎల్జీ సోనీ బ్రావియా 2 సిరీస్తో కంపీట్ అవ్వడానికి లాంచ్ చేసింది. అయినప్పటికీ ఈ టీవీలో కూడా అన్ని ఎల్జీ టీవీస్ లాగే హోమ్ స్క్రీన్లో యాడ్స్ వస్తున్నాయి. కాకపోతే మనం వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో ఎల్జీ 2025లో లాంచ్ చేసిన వాళ్ళ ప్రీమియం టీవీ అయిన ఎల్జీ QNED 8AA మోడల్కి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ టీవీని ఎల్జీ సోనీ బ్రావియా 2 అండ్ బ్రావియా 2 Mark 2తో కంపీట్ అవ్వడానికి లాంచ్ చేసింది. కాకపోతే వాటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 10-12,000 ఎక్కువ ప్రైస్ రేంజ్ లో ఉంది. మరి పిక్చర్ క్వాలిటీలో కూడా దానికంటే బెటర్ గా ఉందా లేదా ఈక్వల్ గా ఉందా తక్కువగా ఉందా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా ఈ టీవీకి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 43 ఇంచ్ అయితే ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే 45 to 48,000 అయితే ఉంటుంది. కాస్త అటు ఇటు అవుతుంది, బ్యాంక్ డిస్కౌంట్ ఎక్స్ట్రాగా వస్తుంది. అండ్ 55 ఇంచ్ మనకి 64,000 62,000 ఆ రేంజ్లో ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్ ఎక్స్ట్రా. అండ్ 65 ఇంచ్ మనకి 90,000 రేంజ్లో ఉంది, బ్యాంక్ డిస్కౌంట్ ఎక్స్ట్రా. ఆఫర్స్ టైంలో ఇంకొక 5,000 అలా అయితే తగ్గచ్చు. అండ్ నేను అన్బాక్సింగ్ వీడియో సపరేట్గా చేయను కాబట్టి బాక్స్ మీరు పర్చేజ్ చేసినప్పుడు అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ చూసినట్లయితే ఆబ్వియస్లీ టీవీ, కేబుల్ ఆర్గనైజర్, బ్యాటరీస్, పవర్ కార్డ్, ఎల్జీ స్టిక్కర్స్, యూజర్ మాన్యువల్ అండ్ టీవీ రిమోట్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. అండ్ నాకు బాక్స్లో ఈ టేబుల్ టాప్ మౌంట్స్ అయితే రాలేదు. సో టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీకు వాల్ మౌంట్ కావాలనుకుంటే వాల్ మౌంట్, టేబుల్ టాప్ మౌంట్ కావాలంటే టేబుల్ టాప్ మౌంట్ ఏదైనా ఒక్కటైతే ఫ్రీగా ఇచ్చి ఇన్స్టాల్ చేస్తామన్నాడు. నాకు వాల్ మౌంట్ వద్దు, నేను రివ్యూ చేయడం కోసమే కొన్నాను కాబట్టి టేబుల్ టాప్ మౌంట్స్ కావాలి అంటే సో తను ఇవి అయితే రెడీ ఉండవు సార్ ఈ మోడల్కి, తెప్పిస్తామన్నారు. ఒక 3 days టైం తీసుకొని తెప్పించి ఇన్స్టాల్ అయితే చేశాడు. స్మూత్గానే జరిగింది, ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అలాంటివి అయితే అడగలేదు. కొంతమంది అడుగుతుంటారు బట్ వీళ్ళు అడగలేదు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు టీవీకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్ పై ఉంచుతాను, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఫ్రంట్ మనకి థిన్ డెడికేటెడ్ బెజల్స్ అయితే ఉంటుంది అలాంగ్ విత్ స్క్రీన్ బెజల్. అండ్ బ్యాక్ సైడ్ మనకి అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 USB పోర్ట్స్, USB 2.1 పోర్ట్ అండ్ 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి HDMI EARC పోర్ట్ అండ్ యాంటీనా, శాటిలైట్ పోర్ట్, ల్యాండ్ పోర్ట్, ఆప్టికల్ అవుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. డిజైన్ అయితే మీకు చూడగానే చాలా బాగా నచ్చుతుంది. టీవీ అయితే స్లిమ్ గా ఉంటుంది. చాలా టీవీస్ మదర్ బోర్డ్ ఏరియాలో సపరేట్ పార్ట్ గా కనిపిస్తుంది, బట్ ఈ టీవీ అలా కాదు, మొత్తం ఒకేలా ఫ్లాట్ గా ఉంటుంది. చూడడానికి ప్రీమియంగా ఉంది. వాల్ మౌంట్ చేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మొత్తం ప్లాస్టిక్ నే యూజ్ చేశారు, కాకపోతే చాలా మంచి ప్లాస్టిక్ ని అయితే యూజ్ చేశారు. మనకి శాంసంగ్ టీవీస్ లో లాగా బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే ఫ్లెక్స్ అవ్వడం అలాంటిది అయితే లేదు. ఈవెన్ దో ప్లాస్టిక్ అయినా కానీ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. అంతెందుకు వాళ్ళు తర్వాత తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసిన ఈ టేబుల్ టాప్ మౌంట్ స్టాండ్స్ కూడా చాలా అంటే చాలా డ్యూరబుల్గా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఈ టీవీ బాడీలో మెటల్ని యూజ్ చేస్తే బాగుండేదని అయితే అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న బ్రాండ్స్, మిడ్ రేంజ్ బ్రాండ్స్ కూడా సో మెటల్ ఫ్రేమ్తో ఇస్తున్నాయి ఎక్సెప్ట్ మదర్ బోర్డ్ ఏరియా. బట్ వీళ్ళు మాత్రం ఇంకా ప్లాస్టిక్నే వాడుతున్నారు. అది బాగున్నప్పటికీ మెటల్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, ప్రీమియం టీవీ కాబట్టి. అండ్ ఇక్కడ ఒక విషయం స్పెషల్గా మెన్షన్ చేయాలి. నేను ఈ ఇయర్లో 20 పైన టీవీస్ని అయితే రివ్యూ కోసం పర్చేజ్ చేశాను. అందులో చాలా 43 ఇంచ్ టీవీస్, 55, 65 ఇంచ్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ దో ఇది 43 ఇంచ్ సైజ్ అయినా కానీ నేను రివ్యూ చేయడం కోసం కొన్నది. సో కింది నుంచి టేబుల్ పైన పెట్టాలంటే సో మామూలు వెయిట్ లేదు, చాలా హెవీగా ఉంది. సో అందుకే అన్నాను ప్లాస్టిక్ అయినా బిల్డ్ క్వాలిటీ అయితే మంచి గట్టిగానే ఉందని. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే ఎల్జీ యొక్క ప్రీమియం AI మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ రిమోట్ అని అయితే చెప్పొచ్చు. రిమోట్ లో హాట్ కీస్ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, సోనీ లివ్, మూవీస్, ఎల్జీ ఛానల్, అలెక్సా బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో డెడికేటెడ్ AI బటన్ కూడా ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్ మనం క్లిక్ చేసి AI సెర్చ్, AI వాయిస్ ఐడి, చాట్ బాట్ అన్ని AI ఫీచర్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ సెంటర్ లో ఉన్న ఈ రొటేటింగ్ డయల్ ఓకే బటన్ అండ్ రొటేట్ అవ్వడం కోసం మాత్రమే కాదు, మనకి మౌస్ లా హెల్ప్ అవుతుంది. క్లిక్ చేయగానే స్క్రీన్ పై మనకి కర్సర్ వస్తుంది, ఎక్కడికంటే అక్కడికి నావిగేట్ అవ్వచ్చు. కొత్తలో నాకు ఇది యూజ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఒకసారి అలవాటు అయితే సో చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. అండ్ ఇంకా నెంబర్ బటన్, హోమ్ బటన్, సెట్టింగ్ బటన్స్ ఇలా అన్నీ కూడా యూస్ఫుల్ బటన్స్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్కి, ఛానల్ చేంజ్కి కూడా మనకి ఈ డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. వీటిని పైకి కిందికి అని అయితే అనొచ్చు. రిమోట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ అన్నీ బాగున్నప్పటికీ డెడికేటెడ్ మ్యూట్ బటన్ లేదు. వాల్యూమ్ బటన్నే మనం ప్రెస్ చేసి 3 seconds హోల్డ్ చేస్తే మ్యూట్ అవుతుంది. బట్ నేను అప్పుడప్పుడు 50-60 వాల్యూమ్లో చూస్తుంటాను. 20కి 30కి రావాలనుకుంటే సో ఫాస్ట్గా రావాలని కిందికి ప్రెస్ చేసి పట్టుకుంటే మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ తీస్తే అంటే ఒక్కోసారి ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది.
డెడికేటెడ్ మ్యూట్ బటన్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇదైతే నాకు నచ్చలేదు మ్యూట్ బటన్ తీసేయడం ఈ రిమోట్లో. అండ్ ఈవెన్ దో రిమోట్ లేకుండా ఈ టీవీని అయితే మీరు ఎల్జీ థింక్యూ యాప్కి కనెక్ట్ చేసి సేమ్ రిమోట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నింటినీ మీ మొబైల్ నుంచే యూజ్ చేయొచ్చు. అది చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు ఇన్ కేస్ రిమోట్ ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది, వైఫై 5తో వస్తుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా ఇందులో ఇన్బిల్ట్ ఏఐ చాట్ బాట్, ఎల్జీ థింక్యూ యాప్ సపోర్ట్, ఎయిర్ ప్లే 2 సపోర్ట్, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. అన్నీ కూడా సీమ్లెస్గా వర్క్ అవుతున్నాయి. అండ్ బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్తో కూడా వస్తుంది. డైరెక్ట్గా మీరు మీ టీవీకి ఉన్న ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్తో వాయిస్ కమాండ్స్ని ఏమన్నా అడగాలన్నా అడగచ్చు. లేదు అనుకుంటే రిమోట్లో ఉన్న అలెక్సా బటన్ క్లిక్ చేసి కూడా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. అంతేకాదు ఈ టీవీలో ఉన్న ఏఐ చాట్ బాట్కి మైక్రోసాఫ్ట్ కో పైలట్ సపోర్ట్ కూడా ఉంది. సో మీరు కావాలనుకుంటే కో పైలట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు క్వైరీస్ కోసం. ఓవరాల్గా కనెక్టివిటీ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా చాలా బాగుంది. అండ్ ఇంకా గేమింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హై ఎండ్ టీవీస్లో లాగా AMD ఫ్రీ సింక్ 120 FPS అయితే కాదు. అండ్ NVIDIA G Sync కంపాటబిలిటీ ఏది లేదు. బట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు 60 FPSలో. ఇంకా ప్రో గేమర్స్ ఉంటారు కదా లైక్ 120 FPS గేమింగ్ చేసే వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు. అకేషనల్గా 60 FPSలో గేమ్స్ కావాలి అనుకుంటే క్యాజువల్ గేమింగ్ అయితే ఇది బాగానే ఉంటుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి తెలిసిందే LG టీవీస్ WebOSతో వస్తాయి. ఈ టీవీ కూడా మనకి WebOS 25తో వస్తుంది. 5 years OS అప్గ్రేడ్స్ వస్తాయి అండ్ 100+ ఫ్రీ ఛానల్స్ కూడా వస్తాయి. ఎక్కువగా మనం చూడనివే ఉంటాయి అవైతే. అండ్ WebOSతో వచ్చినప్పటికీ మేజర్ OTT యాప్స్ అన్నీ కూడా దీని యొక్క యాప్ స్టోర్లో దొరుకుతాయి. కాకపోతే మనకి గూగుల్ టీవీ OS లాగా ఎవరిని యాప్స్ని బయట నుంచి టీవీలోకి వేసి సైడ్ లోడ్ చేయాలంటే అది అవ్వదమ్మా. సో ఈ యాప్ స్టోర్లో ఉన్న యాప్స్ని మాత్రమే ఇన్స్టాల్ చేసి మనం వాడుకోగలం. ఇంకా UI గురించి మాట్లాడుకుంటే ఫ్లూయిడ్గా ఉంది. స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ టీవీ 2GB ర్యామ్తో 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. న్యూ ఆల్ఫా 7 AI ప్రాసెసర్తో 4K Gen 8 అయితే వీళ్ళు యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా ఫ్లూయిడ్గానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ 8GB బదులు 16GB ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్లో అంటే కొన్ని నెలలు కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత స్టోరేజ్ సరిపోవట్లేదని కొన్ని కంప్లైంట్స్ చేయడం అయితే నేను చూశాను. 16GB స్టోరేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఇందులో గూగుల్ హోమ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు మీ ఎలక్ట్రానిక్స్ని గూగుల్ హోమ్కి కనెక్ట్ చేసి ఉన్న డివైజెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎక్కడి నుంచి అయినా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా UI అయితే ఎక్సలెంట్గా ఉంది, ఫీచర్ రిచ్గా ఉంది. ఏదైతే 1,20,000 LG C5 OLED టీవీలో మనం అబ్జర్వ్ చేసామో సో ప్రమోషనల్ యాడ్స్ హోమ్ స్క్రీన్లో ఇందులో కూడా వస్తున్నాయి. కాకపోతే వాటిని మనం డిసేబుల్ చేసుకోవచ్చు. సో డిసేబుల్ చేసుకోగలిగినా కానీ ఫస్ట్ ప్లేస్లో ప్రీమియం టీవీ కాబట్టి వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే అందరికీ డిసేబుల్ చేసుకోవస్తుంది రాదు, అందుకే ఇచ్చి ఉండాల్సిందైతే కాదు. ఇన్ కేస్ మీరు ఏ LG టీవీ వాడినా హోమ్ స్క్రీన్లో ఈ ప్రమోషనల్ కంటెంట్ యాడ్స్ అని వస్తుంటాయి కదా, అవి రాకుండా ఉండాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్లోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్లో హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ హోమ్ ప్రమోషనల్ కంటెంట్ ఆన్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు సో హోమ్ స్క్రీన్లో ఆ యాడ్స్ రావడం అయితే ఆగిపోతుంది. మామూలుగా కంటెంట్ సజెషన్స్ వరకు ఓకే, బట్ ఆ ప్రమోషనల్ యాడ్స్ అయితే రాకుండా ఉండాల్సింది. మీరు కావాలనుకుంటే కంటెంట్ సజెషన్స్ రాకుండా కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇదే సెట్టింగ్స్లో. ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 4K QNED IPS ప్యానల్తో వస్తుంది. ఇక్కడ నేను QNED అన్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. QLEDనే LG వాళ్ళు ట్యూన్ చేసి QNED అని అయితే పిలుస్తున్నారు. ఈ QNED కూడా సేమ్ QLED లాగే, కాకపోతే అడిషనల్ గా నానో సెల్ లేయర్ అయితే యాడ్ అవుతుంది. ఇది డల్లర్ టోన్స్ ని ఫిల్టర్ చేసి సీన్ వైబ్రెంట్ అండ్ రిచ్ కలర్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చూస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ లైట్ సైజ్ కూడా ఈ టీవీలో చిన్నగా ఉంటుంది, లైక్ మినీ LED లా అనుకోండి. అందుకే LG QNED అని అయితే పిలుస్తుంది. ఆల్మోస్ట్ మినీ ఎల్ఈడికి దగ్గర పిక్చర్ క్వాలిటీ రావడానికి ఈ నానో సెల్ లేయర్ అయితే హెల్ప్ అవుతుంది. ఈ టీవీ HDR10+ HLG సపోర్ట్తో వస్తుంది. 4K సూపర్ అప్ స్కేలింగ్ ఫీచర్తో అప్ టు 400 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ప్యానల్ అయితే చాలా బ్రైట్గా ఉంది, చాలా ఇండోర్ కండిషన్స్కి సరిపోతుంది. మరి విండో తీసి డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ స్క్రీన్పై లైట్ పడితే తప్పితే సో అదర్వైజ్ విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ప్యానల్ అయితే చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఈ టీవీ చాలా పిక్చర్ మోడ్స్తో వస్తుంది, లైక్ వివిడ్, స్టాండర్డ్, ఆటో పవర్ సేవ్ మోడ్, సినిమా, క్రికెట్, గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, ఎక్స్పర్ట్ ఫర్ బ్రైట్ స్పేస్కి అండ్ ఎక్స్పర్ట్ ఫర్ డార్క్ స్పేస్కి అండ్ పర్సనలైజ్డ్ పిక్చర్ మోడ్తో వస్తుంది. ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కలర్ డెప్త్, స్కిన్ టోన్స్, కాంట్రాస్ట్ లెవెల్, సాచురేషన్, మెయిన్గా బ్రైట్నెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ అయితే చాలా రిచ్ అండ్ వైబ్రెంట్గా ఉన్నాయి.
కలర్ రేంజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ కూడా బ్లీడింగ్ కానీ బ్లాక్ క్రష్ ఇష్యూ కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ బ్లాక్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా మంచి డీప్ బ్లాక్స్ అయితే మనకి ఈ టీవీలో కనిపిస్తున్నాయి. ఇంకా గ్రేస్ అండ్ బ్లాక్స్ మిక్స్ అయినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. గ్రేయిష్ కలర్స్ని కూడా ప్రాపర్గా చూపిస్తుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎస్ ప్యానెల్ కావడం వల్ల మనం ఎక్స్ట్రీమ్ కార్నర్స్ పోయినా కానీ కలర్స్ షేడ్ అవ్వడం అయితే చాలా మినిమల్గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఈ టీవీలో నేను యూట్యూబ్లో అండ్ ఓటీటీ యాప్స్లో ఎస్డిఆర్ కంటెంట్ని, హెచ్డిఆర్ కంటెంట్ని, డాల్బీ విజన్ కంటెంట్ని కూడా ప్లే చేసి అయితే టెస్ట్ చేశాను. నార్మల్ ఎస్డిఆర్ కంటెంట్ మాత్రమే కాదు, హెచ్డిఆర్, డాల్బీ విజన్ కంటెంట్ ప్లే చేసినప్పుడు కూడా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కలర్స్ చాలా బాగా పాప్ అవుతున్నాయి. అండ్ డార్క్ ఏరియాస్లో కూడా డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అన్డౌటెడ్లీ ఎక్సలెంట్గా ఉంది. మరి చాలా మంది అడిగే క్వశ్చన్, మరి బ్రావియా 2 మార్క్ 2తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది అని. నిజానికి రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే అనిపించాయి. సో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఇండివిజువల్ టేస్ట్ని బట్టి కొందరికి ఇది నచ్చచ్చు, కొందరికి అది నచ్చచ్చు. బట్ ఈ ఎల్జీ QNED 8AA మోడల్ కొంచెం నాకు బ్రైట్గా అనిపించింది సోనీ బ్రావియా 2 M2తో కంపేర్ చేస్తే. అండ్ కలర్స్ పరంగా రెండు ఈక్వల్గానే ఉన్నాయి. సాచురేషన్, కాంట్రాస్ట్ రేషియో పరంగా కూడా ఈక్వల్గానే ఉంది. కాకపోతే కొంచెం ఈ ఎల్జీ టీవీ నాకు షార్పనింగ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ షార్పనింగ్ కొంచెం జరుగుతున్నట్టయితే అనిపించింది. సోనీలో నాకు అది న్యాచురల్గా అనిపించింది. ఆ పరంగా సోనీ బెటర్గా ఉంది. సో బ్రైట్నెస్ పరంగా ఇది కొంచెం బెటర్గా ఉంది. అదర్వైజ్ పెద్ద మేజర్ మన డీల్ బ్రేకింగ్ చేంజెస్ అయితే, డిఫరెన్సెస్ అయితే ఈ రెండు టీవీస్ మధ్య లేవు. కాకపోతే ఏది డీల్ బ్రేకింగ్ డిఫరెన్స్ అంటే ప్రైస్. సోనీ మనకి ఈ ఎల్జీ QNED టీవీతో కంపేర్ చేస్తే 10 నుంచి 12,000 తక్కువలో వస్తుంది. అక్కడ క్లియర్గా సోనీ బ్రావియా 2 మార్క్ 2 నాకు కొంచెం వాల్యూ ఫర్ మనీ టీవీగా అయితే అనిపించింది. ఇంకా ఈ టీవీలో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 20 వాట్ స్పీకర్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. వావ్ ఆర్కెస్ట్రా, ఎల్జీ సౌండ్ సింక్ సపోర్ట్తో వస్తుంది. బిల్ట్-ఇన్ స్పీకర్స్ నుంచి సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. మీడియం హాల్కి చాలా లౌడ్గానే అనిపిస్తుంది. బట్ సినిమాటిక్ థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళండి. ఓవరాల్గా ఈ టీవీని పర్చేజ్ చేయొచ్చా అంటే ఎల్జీ నుంచే కావాలి అనుకుంటే ప్రీమియం టీవీగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు 10-12,000 సేవ్ చేసుకుంటామంటే సోనీ బ్రావియా 2 మార్క్ 2. సో దీంతో కంపేర్ చేస్తే ఆ బ్రైట్నెస్ పరంగా కొంచెం తక్కువ తప్పితే మిగతా అంతా మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు. నేను చెప్పాను కదా కొంచెం షార్పనింగ్ ఇష్యూ సో ఈ ఎల్జీ టీవీలో ఉంది. సోనీలో చాలా న్యాచురల్గా అనిపించింది. సో నాకు అదే వాల్యూ ఫర్ మనీగా అనిపించింది. ఇన్ కేస్ ఎల్జీ నుంచి కావాలనుకుంటే మాత్రం అన్డౌటెడ్లీ చాలా మంచి ఆప్షన్. ఇంకా ఆఫర్లో ప్రైస్ తక్కువలో వస్తే డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఎల్జీ QNED 8AA మోడల్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో కనబడే ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ కూడా మన ఓన్ మనీతో పర్చేజ్ చేసేవే. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది. టీవీస్ పరంగా సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్నే పర్చేజ్ చేయండి. అన్నీ నేను కొని చేసేవే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ను మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ బెస్ట్ టీవీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ టీవీస్ను మాత్రమే ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీ బడ్జెట్ ప్రయారిటీ, బ్రాండ్ ప్రయారిటీని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. అవి మాత్రమే ఇక్కడ ఉంచుతాను, కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.